అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఎందుకంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటున్నా. ప్రతి మూమెంట్ గుడక మీకు హెల్ప్ అయితదనుకుంటా. ప్రతిది గుడక ఏం తీసుకున్నా, ఏది చేసినా గానీ మీకు చెప్పాలనిపిస్తది, చూపెట్టాలనిపిస్తది. ఏందంటే నేను ఏమేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అన్నది మీకు ప్రతిది గుడక మీకు చూయిస్తా. ఇగ ఏందంటే మీరు ఇగ నువ్వు చేసిన లాక్స్ ఏదైనా గానీ మాకు నచ్చుతుందమ్మా, నువ్వు చేస్తే గుడక మాకు ఏదన్నా చెప్పింది గుడక మాకు నచ్చుతుంది అని చెప్తుండ్రు. మీరు నువ్వు చెయ్యమ్మా అని అంటుర్రు. ఇక నేను కొంచెము ఏందంటే సర్ది ఇట్లా అయ్యి నేను పెట్టలేను ఇన్ని రోజులు. ఇక నేను కంటిన్యూ అయితే ఇప్పటి నుంచి రోజు డైలీ వస్తుంది మీకు ఈ లాక్స్ అన్నది. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా ప్రతి మూమెంట్ గుడక. ఇక ఏందంటే ఏ పని చేసినా కానీ చెప్పాలనిపిస్తుంది. ఇక మనము కొన్ని మంచి మాటలు గుడక చెప్పుకుందాం. ఏందంటే మనది రాష్ట్రం అన్నది మన విషయాలన్నది ఉంటాయి మన దాంట్లో. ఇక మనకు ఉంటాయి, పర్సనల్ ఉంటుంది. పర్సనల్ ఇంకోళ్ళకి చెప్పినామంటే మనము చులకగా అయిపోతాము. ఎప్పుడు కూడా పర్సనల్ లాగానే ఉండాలి. ఏంటంటే ఏది చెప్పాలి ఏది చెప్పొద్దని కూడా ఆలోచించుకోండి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఇంటి విషయాలు మనం బయట పెట్టుకున్నామంటే ఇక మనము ఏంటంటే వాళ్ళు ఏం చెయ్యరు. మనకేమయ్యా మనకు ఆపత, మనకి ఏదన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయా, ఏమన్నా ఇదవుతుందా, ఒకళ్ళకి చెప్పుకుంటే ఏదన్నా హెల్ప్ అవుతుంది. మన ఇంటి విషయాలు మన రాష్ట్రం అన్నది, మన విషయాలన్నది, మన ఇంటి విషయాలన్నది ప్రతి ఒక్కరు గుడక ఏళ్ళని చేసి చెప్పుకున్నామంటే ఇక అది సంసారం పురవాయించది. ప్రతి బంధానికి గుడక విలువ ఉండదు. ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు చెప్పుకుంటే అది ఎప్పటికి గుడక ఒకళ్ళ మళ్ళీ చెప్పినాక ఉడక వాళ్ళకి తెలిసినాక ఉడక ఇంకా లొల్లులు అవుతాయి, గొడవలు అవుతాయి. ఇక ఇట్లా చెప్పింది అట్లా చెప్పిందని ఇక అత్తైనా కోడలైనా అట్లా చెప్పుకోకుండా ఇంటనే ఏదైనా తెలగోలు చేసుకుని. ఎందుకంటే మనకు బిడ్డ అయినా మన కొడుకులైనా ఎవరైనా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని ఇంట్లో కూడున్న జాలనైతే మనము ఏదున్నా కానీ మాట్లాడుకోండి. ఏదన్న విషయం ఉంటే బయట వాళ్ళకి చెప్పిరనుకో, ఇంకోళ్ళకి చెప్పిరనుకో, ఒకళ్ళ సాటుకు ఒకళ్ళకి చెప్పిరనుకో అది మంచి ఉండదు, మంచి విషయమే కాదు. ఏంటంటే మనకు లేని బాధలు తెచ్చిపెట్టుకున్నట్టే. ఇక మనకు వాళ్ళకి తెలిసినాక మొక్కలు మార్చుకుండ్రి, వాళ్ళు గొడవలు పెట్టుకుండ్రి. మళ్ళీ ఇట్లా ఇక నువ్వు ఇట్లని చెప్పినావు, నాకు అట్లని చెప్పినావు, నువ్వు ఇట్లా ఎందుకు అన్నావు అని ఇవి అన్నీ పెద్దగా అవుతుంటాయి. అవన్నీ విషయాలు కాదు. మనం ఏదన్నా ఉంటే మనం స్ట్రేట్గా ఏదన్నా మాట్లాడాలి. ఇక గిది ఏందనాలి, సప్పుడే కూకోవాలి. లేకుండా మాట్లాడకనే ఊకోవాలి, చెప్పగానే ఊకోవాలి. ఇక మన మనసులనే పోవాలి. ఇక కొన్ని విషయాలు మనం దాచిపెట్టుకుంటేనే జీవితం అన్నది నడుస్తుంది. ఇక మనం అన్నీ ఓపెన్గా ప్రతి ఒక్కటి ఓరుకుంటూ పోతే మాత్రము ఏది గుడక మన ఏ బంధానికి విలువ ఉండదు, ఏ రక్త సంబంధానికి విలువ ఉండదు, మనకు భార్య భర్తలలో విలువ ఉండదు, తల్లి బిడ్డలలో విలువ ఉండదు. అట్లా తల్లి బిడ్డలు కూడా చెప్పుక తిరిగేటోళ్ళు ఉంటారు కొందరు. ఇక అట్లా చెప్పుకోకుండ్రి, అట్లా చెయ్యకుండ్రి. భార్య భర్తలలో కూడా భర్త మీద ఇంకోళ్ళకి చెప్పకుండ్రి, భార్య మీద ఇంకోళ్ళకి చెప్పకుండ్రి. ఇట్లా తల్లి మీద చెప్పకుండ్రి, ఎవరి మీద ఎవరికి చెప్పకుండ్రి. ఏదన్నా ఉంటే స్ట్రేట్గా మాట్లాడి మీరు గొడవలలో అయినా ఏదైనా కానీ ఇది ఇట్లనే చేస్తున్నావు అట్లెందుకు అనా లేకుండా సపడెక్కుకోవాలి అంతే. ఇక మనము ఏది ఉడక మన మనసునే పోవాలి. ఇక మన రహస్యం అన్నది మన దాంట్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడు మనం ఏళ్ళని చేసుకోవద్దు. ఇక ప్రతిది గుడక ప్రతి మూమెంట్ గుడక వస్తాయి. ఇండ్లలో ఏ గొడవలు లేని ఉంటాయి, ప్రతి ఇంటికి ఉంటుంది, ప్రతి బంధానికి ఉంటుంది, ప్రతిది గుడుకుంటుంది. మనము ఏది గుడక తెలగోలు చేసుకోవాలంటే చేసుకోవాలి. ఏదైనా విషయం ఉంటే ఆ గొడవలల్లో కరెక్ట్ కాదు ఏది కానీ మనం మాట్లాడుకోవాలి. గిట్లెందుకు గట్లెందుకు అని మాట్లాడుకోవాలి. ప్రతి ఇంట్లో గుడక ఏంటంటే ఇట్లా చర్చలు అయితే పెట్టుకోవద్దు, పగలైతే పెట్టుకోవద్దు. ఎవరేం బతికేతనుకు రాలేరు ఎప్పటికి గుడక. ఇక అందరము కలిసిమెలిసి ఉండేది చూడాలి. ఒక్కజాల ఉన్నప్పుడు గుడక ఎవరి మీద గుడక ముచ్చట్లు పెట్టద్దు. ఎందుకు పెట్టాలి? ఈ మనిషి కొంచెం పక్కకు పోయిరంటే ఆ మనిషి మీద ముచ్చట పెడతారు. అది అవసరం వచ్చేది ఏమున్నది, అవసరం దాని విషయాలు మాట్లాడకుండ్రి, టైం వేస్ట్ చేయకుండ్రి. జీవితంలో టైం అన్న తిరిగి వస్తుందా? తిరిగి రాదు. మనకు టైము తిరిగిపోయిన టైం అయితే రాదు. ఇక ఏంటంటే మనము ఆ టైం అన్నది ఉపయోగించుకుంటేనే మన జీవితం పురవాయిస్తుంది. ప్రతి విషయంకు అన్నీ ఇంకోళ్ళ మీద జోకులు వేసి ఇంకోళ్ళ మీద వెటకరం చేసి ఉడక మాట్లాడద్దు. ఏది ఉడక స్ట్రేట్గా మాట్లాడాలి. అందరం ఒకటే అనుకోవాలి. భూమి మీదకి వచ్చిన దానికి ఇక వాళ్ళకు తక్కువ ఉన్నారు, ఇట్లున్నారు, అలా అట్లున్నారు అని కూడా అనుకోవద్దు. పైసా అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనిషి మాట మాత్రము ఎప్పుడు గుండెలు ఉంటుంది. ఇక అట్లా ఉంటుంది విషయమైన. ఇక ఇప్పుడైతే నేను బియ్యపిండితో అట్లు పోసిన. ఇక అట్లు పోసి అట్లా బియ్యపిండితోటైనా ఏదంతోటైనా మనము ఫుడ్ అన్నది మనకి ఏది ఇష్టం ఉంటుంది అది టేస్ట్గా వేసుకునేది చూడాలి.
మనం కడుపుకు ఒక మనము కడుపుకు కమ్మగా చేసుకుంటేనే పోతుంది. కొద్దిగా చేసుకున్నా సరే కానీ కమ్మగా చేసుకున్నది చూడండి. ఏదైనా కానీ మనం అందరం తినేటట్టు చూడండి. ఇక ఫుడ్ మాత్రం చేసి కూడా ఖరాబ్ చేయొద్దు. అట్లా కూరగాయలకైతే వెళ్ళినా ఎందుకంటే ఏది కూడా మనము అప్పటికప్పుడు తెచ్చుకుంటేనే మంచిగా ఉంటాయి. తెచ్చుకొని ఫ్రిడ్జ్లలో పెట్టి స్టాక్ పెట్టి ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. ఇక అట్లా ఇట్లా ఏంటంటే దోమలు ఈగలు పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి. వేడి వేడి చేసి వేడి వేడి పెట్టుర్రి. ఈ రోజు ఆ రోజు అండి పెట్టకుండ్రి పిల్లలకు. ఏంటంటే తొక్కులని ఇవన్నీ అవన్నీ పెట్టకుండ్రి. మంచిగా కూరగాయలు పెట్టుర్రి. వాళ్ళకు ఏంటంటే నాన్ వెజ్ కూడా ఎక్కువ పెట్టకుండ్రి. ఇప్పుడు ఈగ కాలము దోమ కాలము. ఏంటంటే ఏది తినాలి ఏది తినద్దు ఆరోగ్యంగా ఉండాలని కూడా పిల్లల గురించి ఆలోచించుండ్రి. ఇక మనం కూరగాయలతో అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే వర్షాలు కొడితే కూరగాయలు కూడా టేస్ట్ అవుతాయి. ఇక మనము చలికాలం దాకా మంచి కూరగాయలు తింటాం. ఏంటంటే వెదర్ కూడా బాగుంటుంది కాబట్టి కూరగాయలు తాజాని దొరుకుతుంది. ఇక తేజ నేను అట్లా బండి మీద వెళ్ళిపోయినాము. ఇక ఆర్గానికి వెళ్ళిపోయినాము. ఇక మీకు కూడా ఈ మూమెంట్ చూపెట్టాలి నేను ఏం తెస్తున్నా ఎట్లా అన్నది. ఇక ప్రతి ఇది కూడా చూపించమ్మా నువ్వు చెప్పమ్మా అని అంటారు. నేను చేసిన ప్రతి పని వస్తుంది. మీకు ప్రతి మూమెంట్ వస్తుంది. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు నచ్చుతుంది అనుకుంటా. ఏది కూడా మీకు నచ్చాలని అనుకుంటా. ఇక మీరు ఏ విషయమైనా కానీ మీరు ఏదైనా విషయం ఉంటే కామెంట్ ద్వారా పంపిరి. అమ్మ మాకు ఇట్లా నచ్చింది ఇట్లా నచ్చలేదు మాకు అని. ఇక లైక్ అయితే చేయండి. ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఏంటంటే నచ్చితే చేసుకోండి. ఈ లాక్స్ అన్నది నచ్చితే చేసుకొని నచ్చకుండా వదిలేదు. ప్రతి ఫుడ్ కూడా మీకు ఈయనలా నేను కూరగాయలు కొంచెం కొంచెం చూపిస్తా. మనము ఏ కర్రీ చేసినా చూపిస్తా. కానీ నేత్ర ఫుడ్ ఛానల్ మాత్రం మొత్తం ప్రాసెస్ ఉంటుంది. కొలతలతో సహా చూపిస్తా. చేసుకుని అంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. మీరు నాకంటే మంచిగా చేస్తారు కావచ్చు కానీ ఎందుకంటే నాది చూడు నా చేతి వాటని చూడుర్రి ఎట్లుంటుంది అన్నది. ఇక నేను ఏంటంటే ఇక కూరగాయలకు వెళ్దాము అట్లా ఏదో ఒకటి తెచ్చుకుందామని. కొత్తిమీర అయితే నాకు అవసరం. కరివేపాకు అవసరం. అదైతే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మనం కూరగాయలు తిందాం బిడ్డ. ఈ వర్షాకాలము ఈగ కాలము మనం ఏది గుడక ఇప్పుడు కాల్తీగానే తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటే గుడక మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకున్నాడు. ఆ రోజులలో ఫ్రిడ్జ్లలో పెట్టుకోపోదురు. 2-3 కూరగాయలు తెచ్చుకుందరు అట్లా పెట్టుకుందరు. ఇక ఫ్రిడ్జ్లలో పెట్టుకొని బాగా రోజులు స్టాక్ ఉంచకుండ్రి. అట్లా స్టాక్ ఉంచి గుడక మనం కట్ చేసుకుంటూ అట్లా పెట్టేసి గుడక మన స్టోరింగ్ అన్నది తక్కువ చేయరు. అప్పటికప్పుడు తెచ్చుకోరు. అప్పటికప్పుడే తెచ్చుకొని అప్పటికప్పుడే అన్నట్టుగా కొంచెం టైం ఉంటే టైం లేకపోతే 2 రోజులకు అట్లా ఉండదు. ఇక పువ్వులు అయితే ఇప్పుడైతే ఏంటంటే అన్ని రకాల చెట్లు వస్తాయి. ఇప్పుడైతే రాలేవు ఎక్కువ. ఇక నేను అది చూపిస్తున్నాయి. ఎందుకంటే కనకంబరాలు ఉన్నాయి. ఆ గులాబీ పూలు కొన్ని వచ్చినాయి అమ్మా అని చెప్పారు అక్కడ ఆర్గన్లో. ఇక కరివేపాకు చెట్లు అట్లా చెట్లు నాకు మోటివేట్ అనిపిస్తుంది. గ్రీన్ అన్నది చూసి నాకు నచ్చుతుంది. మీకు నచ్చదా చెప్పుండ్రి. ఎందుకంటే అట్లా గ్రీన్ చూసుడు నచ్చుతుంది నాకు. ఏదన్నా ఇట్లా ఏది కొనకున్నా సరే కానీ అట్లా మనం ఏంటంటే వీటికి చేసేటట్టు ఉంటేనే మనము చెట్లు పెడతాం. వీటికి నీళ్ళు పోయాక ఎండ పెట్టి అవి తీసుకుపోవడం కూడా వేస్ట్. మనకు జాగలు ఉంటే ఊళ్ళలోనైతే మా భూమి మీద పెడితే అవి వాటరు ఒక్క రోజు వస్తే వారం రోజుల దాకా దానికి బలం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కుండల్లో పెడితే ఏంది ఆ చెట్లు ఎండకపోతే 4 రోజులు మనం ఉండమనుకో అవి ఎండకపోతే బాధ అవుతుంది అని ఆలోచిస్తాను నేనైతే. ఇక ఎక్కువ మాత్రం పెట్టా. ఇక అట్లా మనకు తులసి చెట్టు ఉండాలి ఇంటి ముంగట. మనకు లక్ష్మీదేవి ఉన్నట్టని నేను తులసి చెట్టు ఎప్పుడు కంటిన్యూ ఉంచుకుంటా. ఇక తులసి అయితే మనం దేవునికి అయితే వాటరు మనం దేవుని దగ్గర పెట్టిన వాటర్ అయితే పోస్తాం కదా. ఆ చెట్టు ఎంత బాగుంది. అవి ఫ్లవర్ ఎంత బాగుంది చూడు వైట్ ఉన్ని అట్లా. ఇక ఇదైతే మనము ఆ రోజులలో మా బాపమ్మ ఇట్లా అది జిబ్బులలో చెట్లలో ఉంటుండే ఈ చెట్లు. ఆ చెట్ల దెంపకొచ్చి మనము మందులకు పనిచేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిదని వాళ్ళు అమ్ముతుండ్రు. మనకు వీలైతే జాగుంటే పెట్టుకోరు ఆ చెట్టుది. అది ఇరిచి అండుతుండే అది మందు లెక్క మనకు ఆరోగ్యానికి అయితే ఆ కాయ అన్నది. ఇక మనకు ఆ టేస్ట్ అయితే మంచిగానే ఉంటుంది. ఇక అట్లా మనకు ఇప్పుడు కొనుక్కుంటూనే వస్తుంది కానీ అవి కొనుక్కుని ఏంటంటే ఆ రోజులలో చెట్లలో జిబ్బులలో ఉంటే తెంపుకొచ్చి అండుదురు. ఆ కూరగాయ ఇప్పుడు మనం కూరగాయలు ఏంటంటే వర్షాలు పడ్డాయంటే ఆకుకూరలు గుడికి వెళ్తుండే. అదే గుంక కూర అంటే ఆ లేతగా ఉన్నప్పుడు తెంపుకొచ్చి కమ్మగా అండుదురు. ఎంత బాగుంటుండేనో. ఇక అట్లా మనం బతుకమ్మ పువ్వు వస్తుంది చూడు అది లేతగా ఉన్నప్పుడు అన్ని ఆకుకూరలు అన్నీ తిందురు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడ్డాయంటే స్టార్ట్ అవుతుండే ఆకుకూరలు లేత చిగురు అనిస్తుంటే దెంపకచ్చుకొని అట్లా కమ్మగా తింటున్నాం. ఆ ఉల్లాకు ఏంటంటే కోడిగుడ్లు వేసి వండుకుంటుంటిమి, పప్పులు వేసి వండుకుంటుంటిమి. ఉల్లాకు ఏంటంటే దాన్ని రకరకాలు వండుకుంటుంటిమి. ఉల్లాకు మనము పల్లీలు దంచుకొని గుడక మా బాపమ్మ వండుతుండే ఎంత కమ్మ ఉంటుండేనో అట్లా. మీకు గుడక చూపిస్తా. ఉల్లాకుని మనం పల్లీలు దంచి వండుతుండే అది గుడక చూపిస్తా. నేను తెచ్చిన
ఇక అట్లా ఉల్లాకుతోటి రకరకాలు చేన్ల ఉల్లిగడ్డ పెడితే ఇంత గడ్డలు అవుతుండే. ఇక ఉల్లాకున్న రోజులు ఉల్లాకు లేత దెంపక రావాలి. ఇంత కర్రీ ఏదో ఒక కర్రీ ఉండాలి. ఉల్లాకున్న రోజులు ఉల్లాకున్న వాళ్ళు ఎవరు వాడుదురు అట్లా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఫ్రెష్గా మేము అన్నీ ఫ్రెష్గా తిన్నాము. ఇప్పుడు ఇట్లా కొనుకొచ్చుకొని తింటున్నాం. కానీ ఇక ఇది ఆర్గాని మంచిగా ఉంటుంది. ఏంటంటే ఎరువు వేసి పండించిన ఇది ఆర్గాని. ఇక నేను గోరుచిక్కుడుకాయ గుడక చేసిన గ్రేవీ తోటి ఇక మీకు అది వస్తుంది. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఆ టేస్ట్ ఓ లెవెల్ ఉన్నది. ఇక నేనేం చెప్పలేను, మీరు చేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇలా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకుంటే ఆన్లైన్ ఫుడ్ ఇళ్ళకి వస్తుంది. మీరు అది కంటిన్యూ చేయొచ్చు, ఇది కంటిన్యూ చేయొచ్చు, 2 కంటిన్యూ చేయొచ్చు. ఇక బీరకాయ మాత్రము ఇప్పుడు చేస్తా. మీకు రేపు వస్తుందో ఎప్పుడు వస్తుందో తేజ్ ఎప్పుడు పెడుతుందో తెలియదు. ఇక ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఇది కోడిగుడ్లు వేసి చేస్తాను అనుకుంటున్నా. మీకు వస్తుంది. ఇక కమ్మగా ఉంటుంది అది. అట్లా ఇక మేము ఎక్కువ అండు కాదు. ఎందుకంటే ఒకటి తీసుకున్న బీరకాయ ఒకటే పావు కిలో అన్ని కూరగాయలు తెచ్చుకునేందుకు, మనం అన్నీ ఖరాబ్ చేసుకునేందుకు ఆ ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజుల వరకే మెత్తగా అయిపోతాయి. ఒకటే బీరకాయ తీసుకొచ్చిన అది ఒకటే పావు కిలో. ఇక ఏంటంటే మనం అదొకటి ఇదోటి వేస్తాం కదా, అది కర్రీ అయితే మనసుకు అవుతుంది కదా. మనం ఎక్కతక్క వండుకొని కూరలు అయితే వేస్ట్ చేయకూడదు. ఎవరైనా కానీ మనం ఎంత తింటామో అంత చేసుకోరు. స్టోరింగ్ ఎక్కువ చేసుకోరు. ఇవాళది రేపటిది ఎల్లుండి అన్నట్టు తినకూడదు. అట్లా ఉల్లాకు అట్లా ఇక పచ్చిమిరపకాయలు మాకు చేనులల్లో అట్లా తెంపుకొని అట్లా తిన్న రోజులు గుర్తుకొస్తాయి. నాకు ఇట్లా తీసుకొస్తే మేము అప్పటికప్పుడు తెంపుకొని చేను కాడ గుడక పొయ్యి మీద వేసుకున్న రోజులు. చేను కాడ ఉల్లాకు తెంపి ఆకు తెంపి ఈ ఆకు తెంపి అప్పటికప్పుడు కూర జాలకుంట కూడా వండుకుందరు. ఇక అట్లా మా బాపమ్మ మా అబ్బా అలా వండిండ్రు. అట్లా అప్పటికప్పుడు పొయ్యి మీద పెట్టి బురకలు గుడక ఏంటంటే పిట్టెలు అట్లా గూడు పెట్టి అవి ఏంటంటే గుడ్లు పెడితే గుడక ఆ పిట్టెలు వేసిపోయినప్పుడు చూసి ఆ గుడ్లు తీసి గుడక మాకు అండి పెట్టిరు. మేము అంత బలమైన ఫుడ్ తిన్నాము. ఇప్పుడు ఏం తింటారు, ఏం కథ ఏం లేదు. ఇక ఏంటంటే అన్నీ రెడ్మెంట్ ఇప్పుడైతే మొత్తం ఏంటంటే ఆర్డర్లు పెట్టుడు, ఇట్లా తినుడు అట్లా తినుడు, చీజులు అంటారు, ఇది అంటారు అది అంటారు. అదంతా కాదు. మేము టమాటాలు తెంపుకూడదు తింటుంటాం. ఇప్పుడు టమాటాలల్లా ఇక వీటిలల్లా అవి మీద అల్లాలే వేయాలి, వందలు పెట్టాలి, చెట్టు మీదకి వెళ్ళి తెంపుకోవాలి, తినాలి. ఇక కూరగాయలు అట్లా టేస్ట్ అయితే మంచిగా అయితే ఆర్గన్నా. ఇది నార వెళ్ళిపోతేనే బాగుంటుంది కర్రీ. ఇట్లా నాకు కొద్ది ఇట్లా మనము ఏంటంటే కత్తెరతో అదంతా కట్ చేసి నార వెళ్ళదు. ఇది ఇట్లే ఉంటుంది. టేస్ట్ బాగా కాదు. ఎప్పుడు ఇట్లా ఈ సైడ్ ఇట్లా ఇది చేయాలి. ఇది చేసి తీసుకోవాలి. లేత ఉంటే నార వెళ్ళచ్చు. లేత ఉంది నార వెళ్ళదు. జర ముదిరింది ఇది వెళ్తుంది. లేతగా ఉన్నది వెళ్ళదు. ముదిరింది ఇట్లా కొంచెం ముదిరినట్టు వేసుకోవాలి. ఇట్లా ఉంచుకుంటేనే బాగుంటుంది. బాగా సన్నగా ఉడక ఉంచుకోవద్దు. ఎప్పుడు ఇలాగా ఉంది కదా ఇలా వెళ్ళదు. ఇలాగా ఉంది చిక్కుడుకాయ కర్రీ. ఉంటుంది మొత్తం ప్రాసెస్. ఇట్లా ఫ్రెష్గా మనం ఇసుకోవాలి. ఇసుకుని ఇది ఏంటంటే తొక్కది మనం ఏంటంటే ఇట్లా ఎలాగా తీసేసుకొని తీసేసుకున్నా ఇట్లా ఉంచేసుకున్నా చేద్దామా. చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా పెట్టుకున్నా. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది పక్కన చూడు. గోరుచిక్కుడుకాయ అది పావు కిలో ఉంటుందా అని? పావు కిలో దాంతో ఫ్రెష్ ఉంది, మంచిగా ఉంది. చూపెట్టినాము తెచ్చది కూడా. చేసుకుందాం. కూరగాయలు మంచి ఆరోగ్యానికి. ఎప్పుడు ఉడక కూరగాయలు అనుకునేది చూడదు. అన్నీ ఉడక ఏదానికి ఏది పనిచేస్తుందో తెలియదు. చిక్కుడుగా అయినా ఏదైనా దొడ్డి చిక్కుడుగా అయినా అదేమన్నా ఇత్తుల చిక్కుడుగా అయినా అది మంచి ఫైబర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఉడక ఇళ్ళ ఉంటే ఈ చిన్న ఎత్తు ఉన్నా ఉడక ఈ ఫైబర్ ఉంటుంది. మనకు బాడీకి అన్ని సంబంధించి తింటేనే మనకి ఏదానికి ఏది అందుతుందో తెలియదు. ఏంటంటే ఇప్పుడు సొరకాయ ఉడక గుండెకి ఎంతో మంచిది. గుండె న్యాయం చేస్తుంది. మనకు అవయాలకు ఎంతో పనిచేస్తుంది సొరకాయ ఉడక. మనం కూరగాయలు తినేది చూడుర్రి, అన్ని తినేది చూడుర్రి.
అన్ని కటింగ్ చేయండి. తినా పక్కన పెట్టకూడదు, సరేనా? మమ్మీ చేసిన చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ గ్రేవీ తోటి చిక్కుడుకాయ కర్రీ ఎంత సూపర్ బాగుంది. చేసినామే. ఏంటంటే ఫుడ్ ఛానల్ ఇట్లా ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే పక్క చేసుకొని మీరు దీన్ని లైక్ కామెంట్ పెడతారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక నేత్ర ఫుడ్ ఛానల్ లా వెళ్ళిపోయి చూసి ఇలా లాక్స్ లా సబ్స్క్రైబ్ వెంటనే కొట్టుంది. ఇక మీకు వెంటనే నేను అందులో ప్రతిది కూడా చేస్తా కదా, మీకు వచ్చేస్తుంది. ఇంట్లో వస్తుంది, అందులో వస్తుంది. ఇంకా ఇంట్లో కొంచెం చూపిస్తా నేను ప్రాసెస్, అందులో పోయి చూడు ప్రాసెస్ కావాలంటే అందులోకి అందులోకి వెళ్ళి చేసుకొని కమ్మతనంలో సూపర్ అసలు గ్రేవీ తోటి ఇట్లా గోర్చిక్కుడుకాయ అంటారు, గోకరకాయ అంటారు, ఏదనుకుంటే అది. ఇక తిన్న సంబరం ఇంత బాగుంటుందా అని అనుకుంటారు. ఇక నోట్లకు వాటర్ వస్తుంది, స్మెల్ లెవెల్ కొడుతుంది. నేను ఏం చెప్పలేను. ఇక వెంటనే అర్జెంటుగా మీరు వాళ్ళకి వెళ్ళిపోయి చూసి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్, నచ్చితే వేసుకోండి, నచ్చకుండా ఉంది. ఇక గోర్చిక్కుడుకాయ గ్రేవీ తోటి కమ్మతనం తోటి ఇట్లా వేసుకొని మీరు చేసుకుంటేనే తెలుస్తుంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి అర్జెంటుగా వేసుకోర్రి, చేసుకుంటే మాత్రం ఓ లెవెలు. ఎందుకంటే మరవకుండా మళ్ళీ చేసుకొని తింటారు. ఆంటీ మేము మంచిగా చేసుకున్నాము అని అంటారు. ఇక అంత బాగుంటుంది. ఎందుకంటే ఇది చేసుకున్నాకనే దీని టేస్ట్ తెలిసి మీరు వదలరు విషయం. వేడి అన్నం ఇట్లా వండుకొని మనం వేడిగా ఈ వర్షాకాలం ఉడక ఇట్లా పొడిగా, నేనైతే వాసనకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఇల్లంతా మంచి ఫ్లేవర్ వస్తుంది మమ్మీ, గుమాయిస్తుంది. మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అమ్మో ఇది ఏంది అని అంటారు. చిక్కుడుకాయ అంటే నమ్మరు, గోరు చిక్కుడుకాయ అంటే నమ్మరు. ఏదో స్పెషల్ చేసుకుంటారు అంటారు. గోకరకాయ అంటారు, గోరు చిక్కుడుకాయ అంటారు. నోటికి రుచి గోరు చిక్కుడుకాయ ఇంత బాగుంటుందా అని వెంటనే సబ్స్క్రైబ్ కొట్టేస్తారు. అది వెంటనే మన ఫుడ్ ఛానల్కి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసేసుకొని ప్రతి ఫుడ్ కూడా అన్న పెట్టేది మీకు ప్రాసెస్ కొంచెం చూపించి ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్లో మొత్తం రెసిపీ కొలతలతో ఉన్నది. మీరు వండుకుంటే పర్ఫెక్ట్, అసలు వదలకుండా తింటాం. ఇక నేనైతే ఏం చెప్పలేదు, ఎంత చెప్పినా ఇది తక్కువని గ్యారంటీ మీకు నచ్చుతుంది. సూపర్ మంచిగా తినాలి కమ్మగా. ఇక టీ అయితే పెట్టుకున్నా. ఇక ఒకసారి టీ తాగుతా, కాఫీ తాగుతా, కానీ ఇక ఏది ఇష్టం ఉంటుంది. ఇక ఏంటంటే ఆ రోజులలో నుంచి అలవాటు ఉంటుంది కదా అమ్మకైతే. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే పెట్టుర్రి. మీరు మీ రెస్పాన్స్కు నేను ఎదురు చూస్తా. ఎందుకంటే ప్రతి మూమెంట్ కూడా చూపిస్తాను. నేను ఏది తిన్నా ఏది తాగినా, ఒక నీళ్ళు తాగింది మీకు రాదు కానీ ప్రతిది కూడా వస్తుంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ కూడా చేసుకోండి. లాక్స్ కూడా ప్రతి మూమెంట్ వస్తుంది, ప్రతి విషయం వస్తుంది, ప్రతిదీ కూడా మీకు ఆ రోజులలో వెనకటి రోజులలో కూడా మీ ముందు పెడతా. ఎందుకంటే మా బాపమ్మ చేసిన వంటలు కూడా మీకు వస్తాయి, మా అవ్వ చేసిన వంటలు వస్తాయి, మా అమ్మమ్మ చేసిన వంటలు వస్తాయి. ఈ వంటలన్నీ మీకు ఏం నచ్చుతుందా నచ్చుతలేదా అని నాకు లైక్ అయితే కొట్టుర్రి. మీరు ఏంటంటే మంచి రెస్పాన్స్ గురించి నేను ఎదురు చూస్తుంటా. ఇక ఇదైతే మీకు ఈ లాక్స్ అని అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చింది నచ్చంది మీరు కామెంట్ ద్వారా పంపిరు.